యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మనం చిన్న వాక్యాన్ని చదువుకొని దేవుడు మనతో ఏది మాట్లాడుతున్నాడో మనం తెలుసుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుడు ఎందుకు ఇక్కడ ఎప్పుడు ఆనందించమని చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అంటే, మనము మనుషులం. సాధారణంగా సంతోషం వచ్చినప్పుడు సంతోషపడతాం, ఆనందిస్తాం, అందరితో సంతోషాన్ని పంచుకుంటాం. బాధ కలిగినప్పుడు వెంటనే దుఃఖం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, మళ్ళీ వెంటనే కృంగిపోతాం. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం, సంతోషం వచ్చినప్పుడు ఆనందించడం మనిషికున్న ఒక స్వభావం. అది సామాన్యమైనదే, ప్రతి ఒక్కరిలో ఉండేదే. అయితే మనం కూడా ఆ విధంగానే సృష్టింపబడినాం దేవుని చేత. కాబట్టి మనకు కూడా కష్టాలు అనేటివి వస్తాయి, సంతోషము దుఃఖం అనేది కలుగుతుంది. అయితే దేవుడు అన్ని విషయాలను మీరు ధైర్యంగా ఉండండి ఎందుకు చెప్తున్నాడు అంటే, అన్ని విషయాల్లో ధైర్యంగా ఎందుకు ఉన్నాడని చెప్తున్నాడంటే, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక. కాబట్టి మనకు శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ మీరు ఏం కలిగి ఉండాలంట, మనము ఆనందం కలిగి ఉండాలంట. అక్కడ 5వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేన్ని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపమును దేవునికి తెలియజేయుడి అని చెప్తున్నాడు. దేని గురించి చింతపడద్దంట, దేని గురించి కూడా చింతపడద్దంట. అందుకే ఇంకో దగ్గర యేసుప్రభు ఏమంటాడంటే, మీరు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని దేని గురించి చింతపడద్దండి. ఇవన్నీ మీకు కావాలని ఎవరు తెలుసు? మన పరలోకపు తండ్రికి తెలుసు. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరి అనేక పిచ్చుకలను పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అది మొదటిది కావచ్చు. అయితే మనము రక్షణ పొందిన తర్వాత కొన్ని శ్రమలు వస్తాయి, అవన్నీ కూడా మనము భరించాలి. ఒకటి గుర్తుంచుకోండి, టెన్త్ క్లాస్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళమండి. మనము 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, తర్వాత 10th, తర్వాత మనము ఎగ్జామ్ రాయాలి. 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి సంవత్సరం ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత పాసో ఫెయిలో, ముందుకో వెనక్కో ఆ పరీక్ష మనల్ని నడిపిస్తుంది అనమాట. అయితే మన జీవితంలో కూడా మనం ఎప్పుడు పాస్ అవుతాం, ఎప్పుడు ఫెయిల్ అవుతామంటే, మన ఆయుష్కాలం అంతా దేవునికి నమ్మకంగా ఉండి, ప్రతి కష్టంలో, ప్రతి ఇరుకులో, ఇబ్బందులో మనం నిలబడి, మన ధైర్యంగా ఉండి, దేవుని ఆరాధిస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుని రాకడను కనిపెట్టుకొని దేవునికి నమ్మకంగా మనం ఉన్నప్పుడు, అక్కడ మనము మరణించినప్పుడు, మన మరణకాలం వచ్చినప్పుడు, మనం మరణించినప్పుడు మన నమ్మకత్వము అక్కడ తెలుస్తుంది. మన విశ్వాసము తూకం ఎంతో అక్కడ తెలుస్తుంది. మొదటి మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. మనము ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం అడుగు పెట్టినప్పుడు పాచి నేల ఉండొచ్చు, పాచిపైన బండ ఉండొచ్చు, అక్కడ అడుగేసినప్పుడు జారవచ్చు, పడవచ్చు. అయితే ఎన్ని అడుగులు ఎక్కినా ఎంతో భద్రంగా, జాగ్రత్తగా దేవుని ఆధారం చేసుకొని, దేవుని చేతిలో మన చేయి ఉంచి మనం నడిచినప్పుడు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం నడిచినప్పుడు, లాస్ట్ మెట్టులో ప్రభు ఉన్నాడు. ఆ లాస్ట్ మెట్టులో మనకు విజయం ఉంది, అక్కడ మనకు కిరీటం ఉంది. ఈ లోకమంతా కూడా మాయ. ఈ లోకంలో మనం ఉన్నాము కేవలము మనము బ్రతకడానికి. ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నా ఇక్కడే వదిలి వెళ్ళువారమే. అయితే ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనము లాస్ట్ మెట్టు వరకు ఉంటే అక్కడ మనకు విజయం ఉంది, అక్కడ మనకు కిరీటం ఉంది, అక్కడ మన నమ్మకత్వానికి దేవుడు కొలతలు వేస్తాడు. నువ్వు ఏ కొలతతో మనం దేవుని ఇక్కడ ప్రేమించుంటామో అదే కొలత దేవుడు మళ్ళీ మనకు తిరిగి కొలుస్తాడు. అక్కడ మనకు విజయము, అక్కడ మనకు పరిశుద్ధ విందులో మనకు దేవుడు పాలిస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధ విందులో మనం పాలు పొందాలి అంటే, ఆ గొర్రెపిల్ల మహోత్సవంలో మనం పాలు పొందాలి అంటే, ఇక్కడ మనం దేవునికి నమ్మకత్వం కలిగి జీవించాలి. అయితే శ్రమలు రావంటే వస్తాయి, ఇరుకులు రావంటే వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అయితే అవన్నీ కూడా తొలగించుకొని, అవన్నీ కూడా జయించి
మనము ముందుకు వెళ్ళాలి. చింత చేయడం వల్ల ఎవరు కూడా మూరుడు ఎక్కువ కానీ మూరుడు తక్కువ కానీ చేసుకొనలేరు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మన ప్రతి విషయములోనూ విజ్ఞాపనల చేత, ప్రార్థనల చేత కృతజ్ఞత పూర్వకముగా దేవునికి మన విన్నపములను తెలియచేసినప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఆయన పడిన శ్రమల కంటే మనం ఎక్కువ పడుతున్నామా? ఆయన మన కోసం ఎంత శ్రమ పడినాడండి? ఆయన మన కోసము 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన మన కోసము ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. ఆయన మన కోసము వస్త్రాలను లాగా అవమానపరిచినారు. ఆయన మన కోసం అరచేతుల్లో అరకాలల్లో మేకులు కొట్టించుకున్నాడు. మన కోసము 6 గంటలు 3 మేకుల మధ్య ఎర్రటి ఎండలో ఆకాశానికి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ఆయన ప్రాణం విడిచి మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి మనకు పరలోకం ఇవ్వడానికి తండ్రి వద్దకు వెళ్ళిన గొప్ప దేవుడండి ఆయన లాంటి శ్రమలు మనం పన్నామా? ఈ భూలోకంలో దేవుడు సుఖం అనుభవించినాడా? కష్టమే కదా అనుభవించింది. అది ఎవరి కోసం? నీ కోసం, నా కోసం కాదా? మనందరి కోసం కాదా? అయితే ఈరోజు మనం ఎందుకు అది గుర్తించలేకపోతున్నాం? సిలువను గురించిన వార్త నశించిపోయేవారికి వెరితనమే, కానీ ప్రభుని నమ్మిన మనకు అది దేవుని శక్తి. ఆ శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. దేవుని కృపను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అది దేవుడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నాడని గొప్పవాడు కనుక నేను గొప్ప కార్యములు చేయగలుగుతా, నేను ధైర్యంగా బ్రతకాలి, విశ్వాసంలో ధైర్యంగా ఉండాలి, పరిశుద్ధతలో పౌరుషం కలిగి ఉండాలి అని ఎందుకు విశ్వాసులు తెలుసుకోలేకపోతున్నారు? జాగ్రత్త, లాస్ట్ మినిట్లో ప్రభు ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. ఎవరు తెలియకుండా తప్పు చేసి ఉండొచ్చు, ఎవరు తెలియకుండా నువ్వు పాపం చేస్తూ ఉండొచ్చు, ఎవరు తెలియకుండా నువ్వు మాట్లాడుతూ ఉండొచ్చు. నీ మాటలు విశ్వాసులు వినకపోవచ్చు, నీ మాటలు సంఘస్థులు తెలియకపోవచ్చు, నీ మాటలు పాస్టర్కి తెలియకపోవచ్చు, కానీ నిన్ను చూస్తున్న దేవునికి సమస్తము తెలుసు. జాగ్రత్త సుమా. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో భద్రపరిచే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఈ మాటలు మీరు గట్టిగా గుర్తుంచుకోవాలని, మిమ్మల్ని నన్ను దేవుడు ఆయన సేవలో వాడుకోవాలని ఈ మాటలు ఊహిస్తూ దేవునామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.